హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గీతా రంజిత్ కేకే ఛానల్. మన ఇంట్లో ఇలా పాతగా అయిపోయి లేదంటే చిరిగిపోయినటువంటి పిల్లలవి ప్యాంట్స్ కానీ అలాగే టీషర్ట్స్ లాంటివి వేస్ట్గా ఉంటాయి కదా. మరి వాటితో ఒక అద్భుతమైన ఐడియానైతే నేను ఇక్కడ చేయడం జరిగింది. మరి ఈ విధంగా చిరిగినటువంటి బట్టలనైతే మనము పడేస్తూ ఉంటాము. మరి అలా కాకుండా ఈ విధంగా మీరు కూడా ట్రై చేసినట్లయితే డబ్బులు పెట్టి కొనే పని లేకుండా మనమే చక్కగా తయారు చేసుకొని ఉపయోగించుకోవచ్చు. స్కిప్ చేయకుండా వీడియోనైతే ఎండ్ వరకు కూడా చక్కగా వాచ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేనైతే బాబుది చిరిగిపోయిన ప్యాంట్ని అయితే తీసుకున్నాను. దానికి కరెక్ట్గా మెజర్ ఉండడం కోసము ఇక్కడ స్లిప్పర్ని అయితే యూస్ చేసి మనకి ఎంత సైజు కావాలో అంత సైజు అయితే నేను చాక్ పీస్తో మెజర్ చేస్తున్నాను. ఇలా గీస్తున్నాను. నేను కట్ చేసేటప్పుడు మాత్రం ఎక్కువ డిస్టెన్స్లోనే కట్ చేస్తాను, కానీ మీకు ముందే మెన్షన్ చేయాలని చెప్పేసి నేను చెప్తున్నాను. మనము గీసిన మెజర్మెంట్ కంటే కూడా 1 ఇంచ్ ఎక్కువగానే మీరు క్లాత్ని అయితే కట్ చేసుకోండి. రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ రెండు కూడా వేరే వేరే మనకు అంటే షేప్స్లో ఉంటాయి కాబట్టి రెండింటి మెజర్ కూడా మీరు ఇలాగే తీసుకొని రెండింటిని కూడా కట్ చేసి పెట్టండి. తర్వాత మనము ఇలా క్లాత్ను కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం శారీస్కి లోపల ఒక షీట్ వస్తుంది కదా, ఆ షీట్ను కూడా సేమ్ ఇదే మెజర్ దానిపైన పెట్టి అది కూడా కట్ చేసుకోండి. ఇక్కడ నా చెప్పు వచ్చేసి నా కాలు కంటే కొంచెం పెద్దగా ఉందని చెప్పేసి నేను కరెక్ట్ మెజర్ అంటే ఎంత మెజర్తో గీసాను అదే దానిపై నుంచే కట్ చేసుకున్నాను. మీరు మాత్రం 1 ఇంచ్ ఎక్కువ కట్ చేసుకోండి. మీరు వేసుకునే స్లిప్పర్ సైజును బట్టి మీరు ఇక్కడ కట్ చేసుకోండి. కరెక్ట్గా మీకు మెజర్ ఉన్నట్లయితే స్లిప్పరు అదే మెజర్ కంటే 1 ఇంచ్ ఎక్కువ కట్ చేసుకోండి. పెద్దగా ఉన్నట్లయితే ఇప్పుడు నాలాగా మనం మార్కింగ్ చేసిన దానిపై నుంచే కట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు బాబు ప్యాంట్ తీసుకున్నాం కాబట్టి నేను కింద పైన ఆ ప్యాంటుకి సంబంధించినటువంటి క్లాత్ వేసి మధ్యలో శారీలో వచ్చినటువంటి షీటును వేసి ఇక్కడైతే ఒక పాదమును స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఇలా మనము ఫస్ట్ స్టిచ్ చేసుకున్నట్లయితే మనకు తర్వాత క్లాత్ వేసినా కూడా జరగకుండా స్టిఫ్గా మంచిగా వస్తుందన్నమాట, నీట్గా. తర్వాత మనము పైన వేసుకునే డిజైన్ క్లాత్ను ఇక్కడ వేసుకోవాలి. నేను పైన వేసిన డిజైన్ క్లాత్ పిల్లోదనమాట. పిల్లో పాడైపోతే ఆ క్లాత్ని అయితే నేను పైన డిజైన్గా చక్కగా ఉంటుందనేసి వేసుకున్నాను. ఈ విధంగా మనము 2 స్లిప్పర్లను కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇది చూపించేది ఏంటంటే స్లిప్పర్కి కింది పార్ట్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు పై పార్ట్ను కట్ చేసుకోవడానికి మనము కొంచెం మందంగా ఉన్నటువంటి పార్ట్ని అయితే నేను ఇక్కడ ప్యాంట్ నుంచి కట్ చేశాను. చూసారు కదా, ఇలా కొంచెం మందంగా ఉన్నది తీసుకొని ఈ క్లాత్ లోపల కూడా మీరు శారీ వచ్చినటువంటి షీట్ని పెట్టేసి పైన మీరు ఇలా డిజైన్ క్లాత్ని పెట్టి 2 స్లిప్పర్లకి సంబంధించినటువంటి పై పార్ట్ని అయితే ఈ రకంగా మీరు స్టిచ్ చేయండి. ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పై పార్ట్కి ముందుగానే మనము షాపింగ్ క్యారీ బ్యాగ్స్ వస్తాయి కదా, వాటిని అయితే నేను ఇక్కడ పైపింగ్ కోసమని కట్ చేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్న స్లిప్పర్ పై పార్ట్కి మనము ముందుగా పైపింగ్ను వేసుకొని ఈ పై పార్ట్ను స్లిప్పర్కి మనం జాయింట్ చేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా కుట్టండి. కొంచెం జాగ్రత్తగా ఎక్కువ తక్కువ లేకుండా చక్కగా మనము కొలత చూసుకుంటూ కుట్టుకున్నట్లయితే మనకి ఈజీగానే వచ్చేస్తుంది. మనం ముందుగా ఈ విధంగా పై పార్ట్ని కింద స్లిప్పర్కి జాయింట్ చేసి కుట్టిన తర్వాత మనము తిరిగి చుట్టూ కూడా పైపింగ్ వేసుకుంటే స్లిప్పర్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. అందుకనే నేనైతే ఫస్ట్ పై పార్ట్ని కుట్టేశాను. నెక్స్ట్ అదే షాపింగ్ క్యారీ బ్యాగ్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని చుట్టూ కూడా నేను పైపింగ్ వేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ఈ పిల్లో కవర్ క్లాత్కి రెడ్ కలర్ పైపింగ్ అనేది చాలా బాగా సూట్ అయిందని చెప్పేసి నేను రెడ్ కలర్ని అయితే ఇక్కడ చూస్ చేసుకున్నాను. మీకు నచ్చిన కలర్ని అయితే మీరు తీసుకొని వేసుకోవచ్చు. ఎందుకంటే మన వేసుకునే స్లిప్పర్కి ఏది సెట్ అవుతుందో దాన్ని మీరు పైపింగ్గా వేసుకున్నట్లయితే స్లిప్పర్కి మంచి గెటప్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ రెడ్తో స్లిప్పర్కి మంచి గెటప్ వచ్చింది. చుట్టూ కూడా కుట్టడం కంప్లీట్ అయిపోయింది కదా. ఒక స్లిప్పర్ అనేది ఇక్కడ నేను కుట్టడం కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఇంకొక స్లిప్పర్ను కూడా నేను అదే విధంగా ఇందాక మీరు చూసారు కదా, సేమ్ అదే పద్ధతిలో కూడా మీరు స్టిచ్చింగ్ చేసుకోండి. దీనికి కూడా చుట్టూ పైపింగ్ వేసుకున్నట్లయితే మనకు రెండో స్లిప్పర్ కూడా కంప్లీట్ అయిపోతుంది.
చాలా సింపుల్‌గా, ఈజీగా మనమే ఇంత చక్కగా క్లాత్‌తో స్లిప్పర్స్‌నైతే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో చాలా రకాలుగా అంటే బెడ్‌షీట్స్ అయినా సరే, పిల్లో కవర్స్ అయినా సరే, డ్రెసెస్‌వి అంటే కొంచెం మందంగా ఉన్నటువంటి డ్రెస్సులైనా సరే, అవన్నీ కూడా కొంచెం పాడైనా మనం పక్కకు పెట్టేస్తూ ఉంటాం కదా! అలాంటి వాటితో కొంచెం మీరు ఈ విధంగా ట్రై చేసినట్లయితే మనము ఇంట్లో వేసుకోవడానికి స్లిప్పర్స్ అనేవి ఈ చలికాలంలో చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట. ఎందుకంటే చాలా వరకు కూడా చాలామందికి చలికాలం అనేది కాళ్ళకి పడదనమాట. తొందరగా చలి అనేది కాళ్ళ ద్వారా తలకెక్కుతుంది అని అంటారు. సో, దానివల్ల మనకు ఊకే జలుబు రావడం లాంటివి జరుగుతూ ఉంటది కాబట్టి, ఇలా మనం స్లిప్పర్‌లను తయారు చేసుకొని ఇంట్లో యూజ్ చేసుకున్నట్లయితే మనకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రూపాయి ఖర్చు లేకుండా మనమే ఎంత చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? నచ్చినట్లయితే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్‌లో కూడా తప్పకుండా తెలియజేయండి. మరి ఇలాంటి మంచి వీడియోస్‌ను మీ ఫ్రెండ్స్‌కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. మీ గీతా రంజిత్ కేకే.